చూసారు కదా ఎపిసోడ్. రాము రాథోడ్ అయితే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. రాము రాథోడ్ ఇలా సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం నాకైతే నచ్చలేదు అబ్బా. అసలు కరెక్ట్ కాదనిపించింది. ఇది ఎందుకో ఈ అవకాశం అందరికి రాదు. చాలా మంది బిగ్ బాస్ హౌస్కి వెళ్దామని చెప్పి ఎంతోమంది అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అండ్ రాము రాథోడ్కి అయితే ఈ అవకాశం వచ్చింది. అండ్ బయట తను పాడిన పాట చాలా అయితే పాపులర్ అయ్యింది. అండ్ రాము రాథోడ్ చాలా మంచి సింగర్ అండ్ డాన్సర్ కూడా. తనకైతే ఈ అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో అయితే ఉన్నాడు. అండ్ ఓటింగ్ కూడా బాగానే సంపాదించుకుంటూ చాలా మంది ప్రేక్షకుల హృదయాన్ని అయితే గెలుచుకున్నారు రాము రాథోడ్. అండ్ ఈ రోజు అయితే ఎలిమినేట్ అయితే వెళ్ళిపోయాడు. అండ్ నాకైతే కరెక్ట్ కాదనిపించింది. కానీ హౌస్లో తను చాలా ఇబ్బంది పడుతున్నాడు 2-3 వారాల నుంచి. ఈ వారం అయితే నామినేషన్స్లో కూడా గివ్ అప్ ఇచ్చేసాడు. అండ్ కంటెంటెడ్ టాస్క్ అవడానికి గివ్ అప్ ఇచ్చేసాడు. అండ్ టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ చాలా డల్గా ఉండడం, ఒంటరిగా ఉండడం, హౌస్ మొత్తం తనకి సపోర్ట్ చేస్తూ అలా ఉండొద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. కానీ తనైతే చాలా డల్గా ఉండి హోమ్ సిక్గా చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంక మనం అలాంటప్పుడు ఏం చేయలేం. ఇంకా ఇలాగే హౌస్లో ఉండి ఇంకా ఫీల్ అవుతే తనకి హెల్త్కి అయితే చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ అవన్నీ ఆలోచించి తనైతే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. రాము రాథోడ్ అయితే ఈ వారం అయితే లిస్ట్లో లేడు. సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అవ్వాలి. అండ్ సాయి శ్రీనివాస్ తర్వాత బర్నీ గారు అయితే లిస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరికే జర్నీ వీడియోస్ అయితే ప్రిపేర్ చేశారండి బిగ్ బాస్ టీం వాళ్ళు. రాము రాథోడ్ అయితే లిస్ట్ నుంచి అయితే 3వ స్థానంలో అయితే ఉన్నాడు రాము రాథోడ్ ఓటింగ్లో. అండ్ అందుకే రాము రాథోడ్ జర్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇది బిగ్ బాస్ వాళ్ళకే చాలా పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. ఇలా రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోతాడని వాళ్ళైతే ఊహించలేదు. అండ్ ఏదేమైనా సరే రాము రాథోడ్ అయితే టాస్క్లు అయితే చాలా చక్కగా ఆడతాడు. అండ్ ఇన్ని రోజులు అయితే చాలా బాగా సర్వే అయ్యాడు. అండ్ ఇక నుంచి కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో. అండ్ హోమ్ సిక్ ఉంది కాబట్టి తన ఫ్యామిలీ అయితే చాలా మిస్ అవుతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతే అండ్ హోమ్ సిక్ అయితే ఉండదు, చాలా హ్యాపీగా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతో. అండ్ తను అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అండ్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్ట్ అవడం మీద మీకేమనిపించింది? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.